దొరగారి ఇంట్లోంచి అలిగొచ్చేసారట. నేనేం అలగలేదు. దీన్ని అలక కాక మరేమంటారో. సరే, నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. అక్కర్లేదు పో. నిజంగానే అక్కర్లేదా? నిజంగానే అక్కర్లేదు. ముమ్మాటికి? ముమ్మాటికి. సరే, నేనేం చేయను. నీకు ఇష్టం అని చెప్పి కోడి ఇగురు చేపల పులుసు కూడా తీసుకొచ్చాను. నీళ్ళలో పడేస్తాలే. కోడి గురించి చేపల పులుసు. ఏయ్ ఉషా, ఏయ్ అప్పుడుగా నీ తిక్క ఏయ్ ఉషా, కోడి గురు చేపల పులుసు. ఏయ్ ఏయ్ బంగారం లాంటి కూర నీళ్ళలో పడేస్తావు. అవును. కళ్ళు నుంచి పళ్ళు పీకేస్తున్నావు. అలా రా దారికి. నీళ్ళలో పడేస్తాను, నీళ్ళలో. ఏయ్ ఇంత వయసు వచ్చినా చంటికురాళ్ళ ఇంకా అలగడం ఏమిటి చెప్పు? అలాగబట్టే కోడి గురు చేపల పులుసు వచ్చింది. అవును, నేను రోజు ఇలా అలుగుతూనే ఉంటాను. నువ్వు రోజు తెస్తుంటా? నువ్వు అలిగినా రేపటి నుంచి నేను ఇలా రాలేను కృష్ణ. ఏ? మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నారు. నన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నేనుండగా నీకు వేరే సంబంధం చూడటం ఎందుకు? ఎందుకంటే ప్రస్తుతం నువ్వంటే మా నాన్న కాస్త ఇదిగా ఉంది కదా. ఇదిగా ఉన్నా అదిగా ఉన్నా నీకు వేరే సంబంధం చూడటానికి వీల్లేదు, తెలుసా? వీల్లేదని నువ్వు ఇక్కడే కూర్చుంటే రేపు అనకాపల్లి అప్పల స్వామి రాను వస్తాడు, పెళ్లి నిశ్చయం అవుతుంది. ఎవరు అనకాపల్లి? అప్పల స్వామి. ఎప్పుడు వస్తున్నాడు? రేపు పొద్దున ప్యాసింజర్ లో. వెనకాపల్లి అప్పల స్వామి గారు పెళ్లి చూపులకు వెళ్తుంటే ఈ జనం ఒకళ్ళు అడ్డం ఎక్కనేవారు దిగానేవారు చేసే ఏం జనం ఏం పాడు. అయ్యగారు రిక్షాలు సలామాలేకుం అప్పన్న సాబ్, సలామాలేకుం. నా పేరు నీకెలాగ తెలిసిపోయింది వాయ్? అరే ఏమి మాట చెప్తారు సాబ్, క్యా బాత్ బోల్ రే హై. విజయనగరంకి గంటస్థానం తెలుసా, విజయవాడకి కనకాదుర్గమ్మ తెలుసా అన్నట్టుంది మీ మాట. అనకాపల్లి అప్పల స్వామి అంటే ఆంధ్ర నుంచి అండమాన్ వరకు ఒకటే మోత కదా సాబ్. ఢామ్ 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 ఆటం బామ్. మీరు కీర్తి శేషులని నాకు తెలిసిపోయినట్టుంది. మహారాజుల్లోగా మనం ఆయన చెట్టుకోవాలి సాబ్. అరే మహారాజు ఏమి ఇక్కడ మా భాయ్ నవాబ్లా తీసుకెళ్తాం రండి సాబ్. గుర్రబండి భలేగుందిరా. బండిలో కూర్చొని కొత్త గుడ్డలు వేసుకొని పెళ్లి చూపులకు వెళుతుంటే సాబ్ తమరు ఎవరి ఇంటికి వచ్చినారు? కోడి రామూర్తి గారింటికి వాయ్. ఆ కోళ్ళ బేరంకి వచ్చినారా? అదేం కాదు, మ్యారేజ్ లుక్స్ కి, అంటే పెళ్లి చూపులన్న మాట. మ్యారేజ్? సాహిబు బండి ఆపేశావు? నాది గుండె ఆగి ఉందో ఆడుతుందో కాస్త చూసుకోనివ్వండి. ఏమీ లేదు, మీరు ఆ కోడి రామూర్తిగా బచ్చిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, అందుకని నాకు కాస్త భయం వేసింది. అంటే ఆ పిల్ల బాగోదా? పిల్లకేమి భాయ్, చందమామల బంగిని పిల్లి మామిడి పండుల ఆనందంగా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సాబ్. అరే జరా టైరో భాయ్, ఆ పిల్ల దగ్గర పెళ్లి ప్రస్తావన వస్తే పళ్ళు అదురుసు నుదురు నదురుసు. సాయిబు మనలో మన మాట ఆ పిల్లకి పిచ్చిగానే ఉంది. మామూలు పిచ్చి కాదు సార్, పిశాచంకా పిచ్చి. మొన్న అర్ధరాత్రి వేళ ఒక కుర్రవాణ్ణి పట్టుకుని కోడి పరాలు చేసి తప్పరిచ్చి వేసింది. అరే శర్మా భాయ్, ఏమీ అయ్యింది అయ్యా గారికి? కోడి రామూర్తి గారి కూతురు కనిపిస్తే ఏమ్మా నీ పెళ్ళెప్పుడు అన్నాడు. అంతే తల మీద రోకలు పెట్టి ఒకే ఒక దెబ్బ. ఉండరా నువ్వు? పెళ్ళదు నాలా. అరే చూపు రాహో భాయ్, కోడి రామూర్తి గారు కోటి సంచులు ఇస్తారు, కోటి సంచులు. కోటి సంచుల సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని ముందు దెబ్బల సంగతి ఏమిటి నాయన? అరే అల్లా క్యా హో గయా? మస్తాన్ సాహిబు బండి కడతామంటారా, ఆసుపత్రికి వెళ్ళాలి. అరే ఎట్టా కుదురుతుంది భాయ్, ఇవతల పెళ్లి బేరం ఉన్నది. అరే ఆ మోకాలేమి, ఆ మోచే ఏమి, ఆ కోతిమూతి ఏమి, ఏమైంది మళ్ళా? ఏం చెప్పనురా మస్తాను, ఇవాళ పొద్దున్న కోడి రామూర్తి గారి కూతురు లేదు. ఉసే ఆ పిల్ల కనిపిస్తే ఏం చిట్టి తల్లి ఇవాళ నీ పెళ్లి చూపులట కదా అన్నారు. అంతే నా కర్మ కొద్దీ ఆ పక్కనే ఓ రాళ్ళు ఉంటుంది. అంతే. అరే అల్లా, అరే అల్లా. అమ్మా రాయి పక్క. ఇరుక్కుపోయాను, ఈ పెళ్లి నాకొద్దురా బాబా. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ పెళ్లి కార్యక్రమాన్ని పెటాకుల కార్యక్రమంగా మార్చినందుకు మీ అందరికీ నా అవునండి, బండి వెళ్ళిపోయేదాకా చూసామండి, ఎక్కడా కనిపించలేదండి. ఇక రాదనుకుంటా. రెండో బండికి ఒకసారి నువ్వు వెళ్ళండి. ఏ బండికి రారు, వచ్చినా చస్తే సంబంధాన్ని నేను ఒప్పుకో. చస్తే నువ్వు ఒప్పుకునేది ఏమిటి?
అసలు ఈ పెళ్లి వాళ్ళని రాకుండా చేసింది నువ్వేనా? నేనే చేశానో భగవంతుడే చేశాడు. మన అమ్మాయిని కృష్ణకి రాసి పెట్టుంటే ఎవ్వరంత గించుకున్నా లాభం లేదు. నోర్మై కోరుకుడు బాబు నువ్వును కొట్టాలంటే ఆల్రెడీ అయిపోతున్నా. నా మాట వినండి, మనకున్నది ఒక్కగానొక పిల్ల. దాని పెళ్లి దానికి ఇష్టమైన వాడికి ఇచ్చి చేస్తే పిల్ల సుఖపడుతుంది గాని మీ ఇష్టాన్ని దాని మెడలు వంచేసి పెళ్ళైన దగ్గర నుంచి చెట్టుకిన చేతిలో గడపాల్సిందే. నువ్వు లక్ష చెప్పు, మన అమ్మాయి నాకు ఇష్టం ఇచ్చి నేను చెయ్యను చెయ్యను చెయ్యను. నేను చస్తే ఈ సంబంధానికి ఒప్పుకోను. మీరు 3 సార్లు అంటే నేను 35 సార్లు అంటాను. అంతేకాదు మీరు ఈ సంబంధానికి ఒప్పుకోకపోతే నేను ఏ నూతులో పడి చస్తావా? చావడం అలా ఇలా కాదు. ఆ, నా చావుకు అన్ని విధాలా మీరే కారణమని 3 సార్లు రాసి పోలీసులకి ఇచ్చి మరీ చేస్తాను. ఏమిటి నేనే కారణం అని పోలీసులకు రాసిస్తావా? అంటే నీ నిర్ణయం ఏమి మారదా? మారదు మారదా? మారదు మారదు. మారదు. సరే అయితే నా నిర్ణయం కూడా విను. మన అమ్మాయిని మాత్రం కృష్ణకి తప్ప ఇంకెవరికి చెయ్యను. కృష్ణ 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 నీకు శుభవార్త. ఏంటి చెప్పు. మా నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం, కానీ నిరుద్యోగం మాత్రం కాదు. నా కాలమే నేను నిలబడగలిగిన రోజున నేను నా జీవితంలో తప్పకుండా తీసుకుంటాను. ఈలోగా మా నాన్న మనసు మారి మరో సంబంధం నిశ్చయిస్తే అసలే ఆయన తిక్క మనిషి. ఉషా, దయచేసి నన్ను అర్థం చేసుకో. పెళ్ళంటూ చేసుకుంటే నేనే చేసుకుంటాను. ఒకవేళ దైవ నిర్ణయం వేరేలా ఉండి నువ్వు నాకు దూరం అయితే పెళ్ళైనా మానుకుంటానే, కానీ మరొకరు నా జీవితంలో రానివ్వడం. సరే, నా నిర్ణయం కూడా చెప్తాను విను. తాళి కట్టకపోయినా నువ్వే నా భర్తవని నేనేనాడో భావించాను. ఈ ఉష ఎంతకాలమైనా సరే నీ కోసం వేచి ఉంటుంది.